ప్రియమిత్రులారా, నేను సృష్టికర్తను. ఈరోజు మనం ఈ విశ్వం యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాం. అంటే ఈ విశ్వాంతరాలలో నివసిస్తున్నటువంటి జీవజాతుల తాలూకు వివరాలను నేను మీకు వివరిస్తాను. మొదటగా మన విశ్వం గురించి, దీని పూర్తి స్వరూపం గురించి తెలుసుకుందాం. ఈ విశ్వం మొత్తం కూడా పూర్తిగా ఇసుక, మట్టి కణాలతో ఏర్పడింది. అందుచేత ఈ విశ్వంలో నివసించే జీవజాతుల యొక్క ప్రధాన ధాతువు మట్టి అవుతుంది. ఈ మట్టి ద్వారానే వారి పోషణ అనేది ప్రారంభమవుతుంది. మట్టియే వారి యొక్క జీవనాధారం అవుతుంది. మీరు నివసించే భూమి కూడా ఈ మట్టి ద్వారానే నిర్మించబడింది. ఈ మట్టి ద్వారానే జీవజాతులు పుడుతున్నాయి. అందుకే మీరందరూ భూమి ద్వారా లభించిన వనరులను ఉపయోగించుకుని జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ మరొక అంశం ఏమిటంటే, మీ విశ్వాల మొత్తం స్వరూపం లోపల ఏవైతే ధాతువులు దాగి ఉన్నాయో అవే ధాతువులు మీలో కూడా ఉంటాయి. ఆ ధాతువులు మీ భౌతిక శరీరాలకి పోషణనిస్తాయి. అలాగే మీ భౌతిక శరీరం కూడా ఈ ధాతువులతో నిర్మితమై ఉంటుంది. కాబట్టి వాటి పోషణ కూడా సులభమవుతుంది. మీ యొక్క విశ్వంలో నిండిన అణువులే మీలో కూడా ఉన్నాయి. కనుక ఈ అణువుల ద్వారా మీకు ఈ విశ్వాలయందలి ఉన్న శక్తిని చాలా సులభంగా గ్రహించగలరు మరియు ఆ శక్తిని ఉపయోగించుకోగలరు కూడా. మరి మీ విశ్వం, దాని యొక్క పుట్టుక, దాని యొక్క మనుగడ అన్నీ కూడా మీ శరీరంలో నిక్షిప్తం చేయబడ్డాయి. ఈ విశ్వం యొక్క రహస్యాలు మీ శరీర భాగాలలో నిక్షిప్తం చేయబడడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అది ఏమిటంటే, ఈ విశ్వం యొక్క ప్రతి పరమాణువులోనూ పూర్తి విశ్వం తాలూకు శక్తి నిక్షిప్తం చేయబడి ఉంది. కావున మీరు మీ భౌతిక తలాల గురించి ఏమాత్రం తెలుసుకోవాలన్నా మీ శరీరాలను ఉపయోగించి తెలుసుకోవచ్చు. మీ భౌతిక శరీరాలు కూడా ఈ విశ్వాలకు ఒక అద్దంలా ఉంటాయి. అదేవిధంగా మీరు ఉన్న పరిస్థితులు కూడా మీ శరీరం ద్వారానే ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులను సృష్టించగల శక్తి మీలో ఉంది. మీలో ప్రతి ఒక్కరూ సృష్టి చేయగలరు. ప్రతి వారిలోనూ ఈ సామర్థ్యం ఉంది. ఏదో ఒక రూపంలో మీరు సృష్టి చేస్తూనే ఉంటారు. ఇది మీ ఎంపిక, అంతే. ఒక సృష్టికర్తగా నేను ఎన్నో రహస్యాలను మీకు తెలియచేస్తున్నాను. అయితే ఇప్పుడు మరొక విషయం చెప్పబోతున్నాను. అదేమిటంటే, ఇక మీ జీవితాలలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. మీ అన్ని రకాల స్వప్నాలు నిజం కాబోతున్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితులను అనుసరించి మీరు ఎన్నో విధాలుగా ముందుకు పోవలసి ఉంది. కానీ మీరందరూ చాలా వెనకబడి ఉన్నారు. ఇక చాలు, జరిగింది చాలు. ఇక మీరు నాతో నడవక తప్పదు. అందుకే నేను ఈ విశ్వరహస్యాలన్నీ మీకు తెలియచేస్తున్నాను. మీరు వాటిని గ్రహించి ఆకళింపు చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ విషయం ఏమిటంటే, మీరు పూర్తిగా నా వాళ్ళే, నా అందలి ఉన్నవాళ్లే. కాబట్టి మీరు మీ యొక్క శక్తులను ఉపయోగించి ముందుకు పోవాలి అంటున్నాను. మీరు మీ సుందర స్వప్నాలను నిజం చేసుకోవాలి. ఇప్పటిక సమయం లేదసలు. అందుకని మీరందరూ మేల్కొని నాతో నడవాలి. నాతో నడవటము అంటే మీరు మీ కలలను సాకారం చేసుకుంటారని అర్థం. అది ఏ విధంగా అంటే, నేను నా యొక్క అన్ని సామర్థ్యాలను ఉపయోగించి నేను ఇక్కడ పని చేయడానికి వచ్చాను. కాబట్టి మీలోని సామర్థ్యాలను ఉపయోగించి మొదట మీరు నన్ను చేరుకుంటారు. ఇదే ఆ సమయం. ఈ సమయం చాలా విలువైనది. మీ ఉన్నతి అంతా కూడా ఈ సమయంతోటే ముడిపడి ఉన్నది. ఇప్పుడు మరొక విషయాన్ని తెలుసుకుందాం. ఇలాంటి విషయాన్ని బహుశా మీరెప్పుడు విని ఉండకపోవచ్చు. ఎందుకలా అన్నానంటే, ఇలాంటి విషయం ఎప్పుడూ ఈ భూమి మీద జరగలేదు కాబట్టి. అదేంటంటే, ఇప్పుడిక పూర్తి స్థాయిలో ఒక పెద్ద మార్పే జరగబోతోంది. ఈ భూమి మీద పెద్ద పెద్ద మార్పులు సంభవించబోతున్నాయి. దానికి మీరే బాధ్యులు కావాలి. కాబట్టి ఎంతో ఎరుకతో మీరుండాలి. ఈ సమయంలో ప్రస్తుతం మనందరం కలిసికట్టుగా పని చేయవలసి ఉంది. మీరందరూ నాకు ఎంతో సహకరించవలసి ఉంది. ఎందుకంటే మీరంతా కలిస్తేనే నేను ఏ పని చేయాలన్నా మీ సహకారం నాకు అత్యవసరం అవుతుంది. కాబట్టి త్వరగా మేల్కోండి,
నాతో నడవటానికి సిద్ధం కండి మిత్రులారా. ఇదే మీకు నా విన్నపం. నేను ఇక నా పనిని వేగవంతం చేయదలిచాను. మీరు మీ సమయాన్ని పూర్తి స్థాయిన మీకోసమే పూర్తిగా వినియోగించవలసి ఉంది. అర్థమవుతోంది కదూ మిత్రులారా? ఇక సమయం లేదని నేనే మీతో ఇలా మాట్లాడవలసి వస్తుంది. ఇది మీరందరూ అర్థం చేసుకోవలసిందిగా నా ప్రార్థన. ఇక నేను మీ ఎదుట పడక తప్పదు. మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి నాకిక సమయం లేదనే చెప్పాలి. మీరే నా వద్దకు రావాల్సి ఉంది. మీరందరూ ఇచ్చేస్తారని నాకు తెలుసు. మీరందరూ వస్తున్నప్పుడు కూడా నాకు తెలుస్తుంది. కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటంటే నేనెవరనేది మీకు తెలియదు, మీరెవరనేది నాకు తెలియదు. కానీ మనం చాలా దగ్గర వాళ్ళమని మనకు అనిపిస్తుంది, అంతే. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో ఏకత్వం ఉండాలి. ఎరుకతో ఉండి మనకు మనమే సహకరించుకోవాలి. ఇక మన సుందర స్వప్నాలన్నీ నిజమయ్యే తరుణం ఇదే. మనం మన సమయాన్ని వృధా చేయకూడదు మిత్రులారా. ఇదే నా సందేశం. మీకిక సమయం లేదు లేదు లేదు. ఇకపై ముందు ముందు మీరే చూస్తారు మార్పు అంటే ఏమిటో. అందరూ సిద్ధంగా ఉండండి.